హాయ్ ఫ్రెండ్స్, ఛాలెంజర్ స్పేస్ షటిల్ని లాంచ్ చేసే ముందు రోజు రాత్రి నాసా ఇంజనీర్ బాబ్ ఎబ్లింగ్ ఇంటికి వెళ్ళి చాలా బాధగా తన వైఫ్తో రేపు మార్నింగ్ ఛాలెంజర్ స్పేస్ షటిల్ పేలిపోబోతోంది అని చెప్పాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 28 జనవరి 1986 11:40 AM స్పేస్ షటిల్ని లాంచ్ చేశారు. గాల్లోకి ఎగిరిన 73 సెకండ్ల తర్వాత ఇంజనీర్ బాబ్ ఎబ్లింగ్ ప్రిడిక్షన్ నిజమైంది. స్పేస్ షటిల్ పేలి ముక్కలైంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఈ విషయం గురించి బాబ్ ఎబ్లింగ్ ముందుగా ఎలా చెప్పగలిగాడు? ఛాలెంజర్ స్పేస్ షటిల్ డిజాస్టర్ ఎందుకైంది? ఈ డిజాస్టర్ అవ్వడానికి గల ముఖ్య కారణం ఎవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఆ సమయంలో ఛాలెంజర్ స్పేస్ షటిల్ లాంచింగ్ ఈవెంట్ని ప్రపంచమంతా లైవ్ బ్రాడ్కాస్టింగ్లో చూస్తూ ఉంది. అదే టైంలో ఛాలెంజర్ స్పేస్ షటిల్ గాల్లో ఒక ఫైర్ బాల్ లాగా బ్లాస్ట్ అయి సముద్రంలో పడిపోయింది. ఇలా జరగడంతో కేవలం అమెరికానే కాదు, పూర్తి ప్రపంచమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఛాలెంజర్ స్పేస్ షటిల్ 7 ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి తీసుకెళ్తూ ఉండగా బ్లాస్ట్ అయిపోయింది. అందరూ చనిపోయారు. ప్రపంచం ఈ దుర్ఘటనని ఎప్పటికీ మర్చిపోలేదు. నిజానికి 1975లో ఛాలెంజర్ని ఒక స్పేస్ షటిల్ ప్రోగ్రామ్కి సంబంధించిన టెస్ట్ సర్వీస్ కోసం తయారు చేశారు. కానీ 1979లో ఛాలెంజర్ని ఒక యాక్చువల్ స్పేస్ క్రాఫ్ట్ లాగా మార్చేశారు. 1983లో మొదటిసారి ఈ స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ వాక్ కోసం లాంచ్ చేశారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ ద్వారానే అమెరికా స్పేస్లోకి మొదటి ఆస్ట్రోనాట్ని పంపించింది. కానీ ఈ మిషన్లో భాగంగా ఛాలెంజర్కి ముందు కంటే ఎక్కువ అటెన్షన్ ఇచ్చారు. ఎందుకంటే ఈ 7గురిలో ఒక హిస్టరీ టీచర్ కూడా ఉన్నారు. క్రిస్టా మెక్కఫెల్ యుఎస్ స్టేట్ న్యూ హ్యాంప్షైర్లో ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. స్పేస్లోకి వెళ్ళడానికి నాసా ఈమెని సెలెక్ట్ చేసింది. స్పేస్ ప్రోగ్రామ్ మార్కెటింగ్ కోసం నాసా స్కూల్ టీచర్ని స్పేస్లోకి పంపించాలి అనుకుంది. ఎందుకంటే ఇలా చేయటం వల్ల స్పేస్లోకి వెళ్ళి స్టూడెంట్స్కి లైవ్గా లెక్చర్ ఇవ్వచ్చు అనుకున్నారు. ఇది తెలుసుకున్న స్కూల్ స్టూడెంట్స్ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. ఈ మిషన్లో క్రిస్టా మెక్అవ్లిఫ్ ఉండటం వల్ల మీడియా అంతా లైవ్ కవరేజ్ కోసం చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది. నాసా ముందు నుంచి ఈ మిషన్కి సంబంధించి డేట్ అండ్ టైం అనౌన్స్ చేసింది. అలాగే స్కూల్స్ అన్నిటికీ శాటిలైట్ లాంచ్ కోసం లైవ్ ఏర్పాటు చేశారు. నాసా యొక్క మిగతా ప్రోగ్రామ్స్తో కంపేర్ చేస్తే ఈ స్పేస్ ప్రోగ్రామ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ లభించింది. ఈ మిషన్ గురించి స్కూల్ స్టూడెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడానికి కేవలం క్రిస్టా మెక్అవ్లిఫ్ మాత్రమే కాదు, అప్పట్లో పిల్లల ఫేమస్ క్యారెక్టర్ అయిన బిగ్ బర్డ్ని స్పేస్లోకి పంపించాలి అనుకున్నారు. కానీ చివరిలో మిషన్ కంట్రోల్ క్యాన్సిల్ చేసింది. ఈ మిషన్కి పైలట్ మైక్ స్మిత్. ఇతనికి ఇదే మొదటి స్పేస్ ఫ్లైట్. కానీ మైక్ స్మిత్కి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మిషన్ అవుతుందని తెలియదు. బ్లాస్ట్ అవ్వకముందు స్పేస్ షటిల్లో ఏదో ప్రాబ్లం ఉందని మైక్ పసిగట్టాడు. స్పేస్ షటిల్ బ్లాస్ట్ అయ్యే 10 సెకండ్ల ముందు మైక్ వాయిస్ రికార్డ్ అవ్వడం వల్ల ఈ విషయం గురించి తెలిసింది. ఛాలెంజర్ స్పేస్ షటిల్ లాంచింగ్కి ఒక్కరోజు ముందే 4 ఇంజనీర్స్కి ఈ విషయం తెలుసు. ఈ ఇంజనీర్స్ నాసా యొక్క కాంట్రాక్టర్ మోర్టన్ థాయ్కోల్కి చెందినవాడు. వీళ్ళు ఛాలెంజర్ స్పేస్ షటిల్ లాంచింగ్ని ఆపడానికి ఎంతగానో ట్రై చేశారు. ఇంజనీర్స్ రికమెండేషన్స్తో నాసా ఒక మీటింగ్ని కూడా కండక్ట్ చేసింది. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇంత ఫ్రీజింగ్ అట్మాస్ఫియర్లో స్పేస్ షటిల్ని లాంచ్ చేయలేదు అని మీటింగ్లో డిస్కస్ చేసుకున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని షటిల్ యొక్క వేర్వేరు పార్ట్స్ని కనెక్ట్ చేసినప్పుడు రబ్బర్ రింగ్స్ని ఫిక్స్ చేస్తారు. ఈ రబ్బర్ రింగ్స్ ఫ్రీజింగ్ క్లైమేట్లో పర్ఫార్మెన్స్ తగ్గేలా చేస్తాయి. కానీ నాసా అడ్మినిస్ట్రేషన్ ఇంజనీర్స్ రికమెండేషన్ని కొట్టిపారేసింది. ఈ ఇంజనీర్స్లో ఒకడైన బాబ్ ఎబ్లింగ్ మీటింగ్ నుంచి ఇంటికి వెళ్ళి తన వైఫ్తో చాలా బాధగా ఇట్స్ గోయింగ్ టు బ్లో అప్ అని చెప్పాడు. ఆ తర్వాత బాబ్ ఎబ్లింగ్ రిటైర్ అయిపోయాడు. కానీ ఇన్సిడెంట్ జరిగిన చాలా సంవత్సరాలకి ఒక ఇంటర్వ్యూలో ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తు. ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఏ రోజు కూడా నేను సరిగ్గా నిద్రపోలేదు. ఛాలెంజర్ డిజాస్టర్ జరిగి 20 సంవత్సరాలు గడిచినా కూడా ఆ జ్ఞాపకాలు నాకు రోజు వస్తూ ఉంటాయి అని బాబ్ ఎబ్లింగ్ చెప్పాడు. నిజానికి నాసా కాంట్రాక్ట్ ఇంజనీర్స్ చెప్పింది 100% కరెక్ట్. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఛాలెంజర్ షటిల్ యొక్క ఈ ఫోటో చూడండి. ప్లేన్ లాగా కనిపిస్తోంది కదా, దీన్ని స్పేస్ షటిల్ అంటారు. ఇది నార్మల్ ప్లేన్ లాగా గాల్లో ఎగరగలదు, అలాగే ల్యాండింగ్ కూడా అవ్వగలదు. కానీ స్పేస్లోకి వెళ్ళడానికి చాలా ఎక్కువ మొత్తంలో థ్రస్ట్ అవసరం అవుతుంది. ఎక్కువ థ్రస్ట్ జనరేట్ అవ్వాలంటే ఎక్కువ మొత్తంలో ఫ్యూయల్ కన్జ్యూమ్ అవుతుంది. ఎక్కువ మొత్తంలో ఫ్యూయల్ని స్టోర్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్న ఆరెంజ్ బ్రౌన్ కలర్ ట్యాంక్ని షటిల్కి అటాచ్ చేశారు. ఈ ట్యాంక్లో నార్మల్గా ఆక్సిజన్ అండ్ లిక్విడ్ హైడ్రోజన్ని ఫిల్ చేస్తారు. స్పేస్లో ఆక్సిజన్ ఉండదు కాబట్టి లిక్విడ్ హైడ్రోజన్ని బర్న్ చేయడానికి ట్యాంక్లో ఆక్సిజన్ని ఫిల్ చేస్తారు. షటిల్ని లిఫ్ట్ చేయడానికి 3 ఇంజన్స్ మాత్రమే సరిపోవు. షటిల్కి 2 వైపులా ఉన్న రాకెట్ బూస్టర్స్ షటిల్ లిఫ్ట్ అవడానికి ఉపయోగపడతాయి. ఇవి స్పేస్లో ఎంటర్ అవ్వక ముందే షటిల్ నుంచి సెపరేట్ అయి ఓషన్లో పడిపోతాయి.
ఈ రాకెట్ బూస్టర్ యొక్క కంబషన్ ఛాంబర్ పార్ట్స్ రబ్బర్ సీల్తో ఒకదానికొకటి అటాచ్ అయి ఉంటాయి. దాంతో రిలీజ్ అయ్యే హాట్ గ్యాసెస్ ఎగ్జాస్ట్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. ఈ రోజు స్పేస్ షటిల్ అంతా కరెక్ట్గా ఉండింది, కానీ ఫ్రీజింగ్ టెంపరేచర్ వల్ల రబ్బర్ సీల్స్ ఆర్ ఓ రింగ్స్ హార్డ్ అయ్యాయి. 2 రాకెట్ బూస్టర్స్లో ఒక బూస్టర్ లాంచింగ్ సమయంలోనే పనిచేయడం మానేసింది. షటిల్ గాల్లో ఎగురుతూ ఉండగా రాకెట్ బూస్టర్ నుంచి హాట్ గ్యాస్ లీక్ అయ్యి మెయిన్ ఫ్యూయల్ ట్యాంక్ బాడీని టచ్ చేస్తూ ఉన్నాయి. ఈ హాట్ గ్యాసెస్ యొక్క టెంపరేచర్ 6000 degrees సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. దాదాపు సన్ సర్ఫేస్ మీద టెంపరేచర్తో ఈక్వల్ అవుతుంది. మెయిన్ ఫ్యూయల్ ట్యాంక్ కొంత సమయం వరకు ఈ టెంపరేచర్ని తట్టుకుంది, కానీ 17 సెకండ్ల తర్వాత మెయిన్ ఫ్యూయల్ ట్యాంక్ డ్యామేజ్ అయ్యి హాట్ గ్యాసెస్ లిక్విడ్ నైట్రోజన్తో కాంటాక్ట్ అవ్వడం వల్ల 46 feet ఎత్తులో షటిల్ బ్లాస్ట్ అయిపోయింది. బ్లాస్ట్ జరిగిన చాలా నిమిషాల వరకు అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. షటిల్లో ఉన్న 7 కూడా మరణించి ఉంటారని అందరూ నమ్మారు. కానీ కొన్ని వారాల తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్లో అసలు విషయం తెలిసి అందరూ ఇంకా బాధపడటం మొదలుపెట్టారు. ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎక్స్ప్లోజన్ సమయంలో షటిల్లో కొంత భాగం మాత్రమే నాశనమైంది. అంటే సముద్రంలో పడ్డ తర్వాత క్రూ మెంబర్స్ అంతా బతికే ఉన్నారు. ఇలాంటి ఇన్సిడెంట్ మొదటిసారి జరగడం వల్ల క్రూ మెంబర్స్ అంతా చనిపోయి ఉంటారని అందరూ భావించారు. ఈ సంఘటనకి 19 సంవత్సరాల ముందు, అంటే 1967లో అపోలో 1 స్పేస్ మిషన్ వల్ల 3 ఆస్ట్రోనాట్స్ చనిపోయారు. ఏ రోజైతే ఛాలెంజర్ని లాంచ్ చేయాలనుకున్నారో అదే రోజు యుఎస్ ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్కి లైవ్ స్పీచ్ ఉంది. కానీ దుర్ఘటన కారణంగా యుఎస్ ప్రెసిడెంట్ లైవ్ స్పీచ్ డిలే అయింది. ఈ స్పీచ్లో యుఎస్ ప్రెసిడెంట్ ఇన్సిడెంట్లో చనిపోయిన వారి గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఎక్స్ప్లోజన్ తర్వాత ఛాలెంజర్ షటిల్ శకలాలు అట్లాంటిక్ ఓషన్లో పడిపోయాయి. నేవీ చాలా వారాలు వెతికిన తర్వాత షటిల్ యొక్క చాలా పార్ట్స్ దొరికాయి, కానీ షటిల్ క్యాబిన్ మాత్రం దొరకలేదు. చివరికి 6 వారాలు వెతికిన తర్వాత నేవల్ డైవర్స్కి షటిల్ క్యాబిన్ దొరికింది. ఆ షటిల్ క్యాబిన్లో ఆస్ట్రోనాట్ బాడీస్ ఉన్నాయి. 100 feet సముద్ర లోతులో ఈ షటిల్ క్యాబిన్ దొరికింది. ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముఖ్య కారణం నాసా అని తెలిసిందే. నాసా టీం అన్నీ తెలిసి కూడా స్పేస్ షటిల్ లాంచింగ్ని అడ్డుకోలేదు. షటిల్ లాంచింగ్కి సరైన సమయం కాదు అని ఇంజనీర్స్ ఎంత చెప్పినా నాసా పట్టించుకోలేదు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అసలు నాసా ఇంజనీర్స్ ఇచ్చిన వార్నింగ్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తుంది? వాటన్నిటిలో ముఖ్యమైనది ఏంటంటే, నాసాకి ప్రతి సంవత్సరం 24 స్పేస్ మిషన్స్ లాంచ్ చేయాలి అనే టార్గెట్ పూర్తి చేయాలి. టార్గెట్ని కంప్లీట్ చేయడానికి నాసా ఇంజనీర్స్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టింది. ఎక్స్ప్లోజన్ జరిగిన 3 సంవత్సరాల వరకు అన్ని స్పేస్ మిషన్స్ని నాసా సస్పెండ్ చేసింది. ఈ సంఘటన కారణంగా నాసాలో చాలా మార్పులు వచ్చాయి. వాటిలో సేఫ్టీ కోసం ప్రెసిడెన్షియల్ ప్యానెల్ కూడా తయారు చేశారు. ఈ కమిషన్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ సాలీ కే రైడ్ కూడా ఉన్నారు. ఛాలెంజర్ డిజాస్టర్ లాంటిది మళ్లీ జరగకుండా ఉండడానికి ఈ కమిషన్ని ఏర్పాటు చేశారు. సంఘటన జరిగి చాలా సంవత్సరాలైనా ఎవరూ దీన్ని మర్చిపోలేకపోయారు. ఛాలెంజర్ డిజాస్టర్లో అన్ని నాశనమైనా ఒక్కటి మాత్రం బతికి బయటపడింది. అదే ఈ సాకర్ బాల్. ఛాలెంజర్లో ఒక క్రూ మెంబర్ అయిన ఎలిసన్ ఒనిజాకి తన కూతురు గుడ్ లక్ అని రాసి ఈ సాకర్ బాల్ ఇచ్చింది. అతని బాల్ని క్యాబిన్లో ఉన్న క్లాకర్లో పెట్టాడు. ఈ బాల్ని ఎలిసన్ కూతురికి రిటర్న్ ఇచ్చేశారు. ఛాలెంజర్ స్పేస్ షటిల్ జ్ఞాపకార్థం ఈ బాల్ని స్కూల్లో డిస్ప్లే చేశారు. డిజాస్టర్కి 30 సంవత్సరాల తర్వాత షేన్ కింబ్రో అనే ఆస్ట్రోనాట్ ఈ బాల్ని తీసుకుని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళాడు. 2017లో ఇతను బాల్తో ఒక ఎమోషనల్ ఫోటో దిగి ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో ఈ సాకర్ బాల్ 0 గ్రావిటీలో తేలుతూ కనిపించింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.